ఎర్త్ అవర్ ఈ కాన్సెప్ట్ 2007లో మొదలైంది. యాక్చువల్లీ ఇది 18th ఎడిషన్ అనమాట. ఈ రోజున అంటే మార్చ్ 23 సాయంత్రం 8:30 నుంచి 9:30 వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాల్లో లైట్లన్నీ ఆపేస్తారు. ప్రపంచం ఒక్కసారిగా మనకి డార్క్ అయినట్టు అనమాట. ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ వీళ్ళు కూడా ఆ టైంలో లైట్ ఆపేస్తారు. అసలు ఎందుకు ఎర్త్ అవర్ సెలబ్రేట్ చేసుకుంటాం? ఎవరు దీన్ని ఇనిషియేట్ చేశారు? ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్, దీనికి సంబంధించి చాలామంది ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఎవరైతే దాని మీద అంటే పూర్తి స్థాయిలో సంవత్సరం మొత్తం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద పార్టిసిపేట్ చేయలేకపోయినా ఎర్త్ అవర్ ఈవినింగ్ 8:30 to 9:30 చాలామంది కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ చేస్తారనమాట. సో ఎన్విరాన్మెంట్ సంబంధించి అవేర్నెస్ కోసం, ప్రొటెక్షన్ కోసం ప్రపంచవ్యాప్తంగా 2007 నుంచి ఎర్త్ అవర్ కండక్ట్ చేసిన సంస్థ WWF, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనమాట. సో భారతదేశంలో WWF ఇండియా వింగ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ గ్లోబల్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇది స్వచ్ఛందమే, కంపల్సరీ కాదు, కానీ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే మూమెంట్ అనమాట. ఎర్త్ అవర్కి సంబంధించి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వాళ్ళ కథనం ప్రకారం ఇన్ అన్ ఇంక్రీజింగ్లీ డివైడెడ్ వరల్డ్, అంటే ప్రపంచంలో అనేక అంశాల గురించి చాలా భిన్నత్వాలు ఉన్నాయి, చాలా డివైడెడ్ మైండ్ సెట్స్ ఉన్నాయి. ఇన్ అన్ ఇంక్రీజింగ్లీ డివైడెడ్ వరల్డ్ ఎర్త్ అవర్ అనేది ఒక బీకాన్ ఆఫ్ పాజిటివిటీ, బీకాన్ ఆఫ్ హోప్ అండ్ బీకాన్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అండ్ ఎర్త్ అవర్ ఇప్పుడు వరకు ఎన్విరాన్మెంట్ సంబంధించిన అంశాలు ఎవరైతే ఇన్వాల్వ్ అవ్వరో వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ తీసుకెళ్లే మూమెంట్ అనమాట ఇది.